ఇవాళ ఈ పెద్దపల్లి గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, కాళేశ్వరం కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని 1,00,000 కోట్లు దిగమింగిన చంద్రశేఖరరావు కూతవేటు దూరంలో కాళేశ్వరం ఉంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం కట్టుడేందో కూలుడేందో ఎక్కడుందో తెలియని పరిస్థితి వచ్చింది. వెనకటికి ఎవడో పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోయిందంట. ఇవాళ కాళేశ్వరం పరిస్థితి గట్లుంది. 1,02,000 కోట్లు అక్షరాల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,02,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు మెక్కితే, చంద్రశేఖరరావు గారు బుక్కితే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, చూపిస్తున్నా, మేం కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, అదేవిధంగా జూరాల, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్, ఈ ప్రాజెక్టులన్నిటినీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి పండిత్ జవహర్లాల్ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో, కుప్ప ఎట్లా కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీతా మా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఆయన ఇంట్లో వండుకున్నాడు, ఓ ఇద్దరిని ఊరి మీదకి వదిలేడు. ఊర్లలో అప్పుడప్పుడు బయలుదేయడానికి మైసమ్మకు మనం ఇడిచిపెడుతుంటాం, తెలుసు కదా. గ్రామాలలో మనం మైసమ్మకి ఇడిచిపెడుతుంటాం పోతులను. అవి ఊరి మీద పడతాయి, మేస్తాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి. అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు, అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలే. 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంది, 10 నెలల మనం చేసింది ఏందో చర్చ చేద్దామంటే రారు. రాళ్ళు ఇసురుతారు, పోయి చెట్లలో దాచుకుంటారు. రావాయి అన్నట్టు ఇక చూసినావా, నన్ను గిల్లుతున్నాడు గిచ్చుతున్నాడు అని అంటారు ఇద్దరికిద్దరు. అందుకే ఇవాళ 10 నెలల్లో మనం సాధించిన విజయాలు సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం ఇవాళ చర్చించుకుంటాం. ప్రధానంగా రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, ఇవాళ ఈ పంట 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి ఉమ్మడి 23 జిల్లాలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వడ్లు ఎప్పుడు పండలేదు. ఇది చరిత్ర, ఇది ఒక గొప్ప రికార్డు. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ రికార్డును సాధించను. నేను అడుగుతున్న కేసీఆర్ను, కాళేశ్వరం లేకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగరో, జూరాలనో, లేకపోతే మంజిరానో, సింగూరు ప్రాజెక్టుల కింద ఇవాళ ఈ ప్రాజెక్టులు మేము కడితే 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం. కనీస మద్దతు ధర ఇచ్చి కొనుడు కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఈ పెద్దపల్లి రైతాంగాన్ని నేను అడుగుతున్నా, మీ ఖాతాల్లో నిధులు పడలేదా? ఆనాడు ఐకేపీ సెంటర్లు తెరవమంటే చంద్రశేఖరరావు గారు, ఇది ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, ఇప్పటి నుంచి మేము కొనం, ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే, మీకు మాకు సంబంధం లేదని తెగబడి బరితెగించి ఆనాడు చంద్రశేఖరరావు చెప్తే, ఇవాళ నేను చెప్పిన ఇందిరమ్మ రాజ్యం చెప్పింది, మీరు ఒట్లు పండించండి, సన్నాలు పండించండి, కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తాం, పండించండి అన్నాం. 5 రోజుల్లో మీ ఖాతాల మద్దతు ధరతో పాటు బోనస్ మీ ఖాతాలలో పడతలేదా? రైతాంగమా, మీరు ఆలోచన చెయ్యండి.